ఈ 7 లోకాలు ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు కలిగి అంతే ఎత్తు కలిగి ఉన్నాయి. అవి పెద్ద బిలములు అనగా కన్నముల వలె ఉంటాయి. అవి బిల స్వర్గములు అంటారు. అచట కూడా స్వర్గమునందు వలనే అధికమైన కామములు, భోగములు, ఐశ్వర్యములు, ఆనందము అనుభవించుచుండురు. సమృద్ధమైన భవనములు, ఉద్యానవనములు, విహార ప్రదేశములు ఉండును. అందు దైత్యులు, దానవులు, పన్నగాలు ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఆనందముతో, అనురాగంతో భార్యాబిడ్డలు, బంధువులు, స్నేహితులతో కూడి సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ లోకములలో ఉన్న వారికి ఆయుర్దాయం చాలా అధికం. అచ్చట రాత్రింబవళ్ళు అనే విభాగం తెలియదు. అచటనున్న సర్పములు శిరస్సుపై ఉన్న మణులు కాంతులే చీకటిని తొలగిస్తూ ఉంటాయి. ఈ లోకములలో ఉన్న వారికి వయసు మారుటచే ఉండెడి మార్పులు ఏమీ ఉండవు. ఆ లోకములలో మొదటిది అతలము. అచట మయుని కుమారుడు బలుడు నివసిస్తాడు. మయుని పుత్రుడగు బలుడు సృష్టించినవే ఈ మాయలన్నీ. అవి మాయలు 90 రకాలు. ఇప్పటికి ఆ మాయలు కొందరు ధరిస్తూనే ఉంటారు. ఆ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖము నుండి 3 విధములగు స్త్రీగణములు ఏర్పడ్డాయి. వారే స్వైరుణులు, కామినులు, పుంసలు అని 3 వర్ణాలన్నమాట. ఆ లోకానికి ఎవరైనా ఒక పురుషుడు వెళ్ళినతో ఒక రసమును వారిపై ప్రయోగించి తన వశము చేసుకొని వారికి సంభోగ సామర్థ్యములను కలిగించి అసాధారణమగు తమ విలాసములతో, చిరునవ్వులతో, మాటలతో, ఆలింగనముతో వారిని రమింపజేస్తూ ఉంటారు వాళ్ళు. అతలమునకు క్రింద వితలము అను లోకం ఉన్నది. అచట హటకేశ్వరుడనే పేరుతో హరుడు తన పార్షాదులకు గణములతో నివసించి ఉంటాడు. సృష్టిని వృద్ధి చేసి వలనని బ్రహ్మ ఆదేశింపగా రుద్రుడు భవానీతో కలిసి అచట రమిస్తూ ఉంటాడు. ఆ భవుడు భవానీతో కలిగిన కలియకచే వెలువడిన వీర్యము హాటకిని అనే నదిగా ప్రవహిస్తూ ఉంటది. అందలి జలము చేతనే బంగారము ఏర్పడుతుంది. అచట రుద్రునకు హాటకేశ్వరుడు అని పేరు. ఆ నదీ జలమును వాయువుచే ప్రజ్వలింపచేయబడిన అగ్ని పానము చేసింది. పానము చేసి ఆ జలమును పుక్కిట పట్టి అగ్ని ఉమ్మివేయగా బంగారం ఏర్పడింది. దానినే హాటకము అంటారు. ఈ క్రింది లోకములో ఉన్న అనుచరులందరూ వారి అంతఃపుర స్త్రీలకు ఆ బంగారముతో నగలు చేయించి ధరింపజేస్తారు. సుతలమను లోకంలో తన ఔదార్యముచే ప్రసిద్ధి చెందిన పవిత్రమగు చరిత్రము గల విరోచనుని కుమారుడగు బలిచక్రవర్తి నివసిస్తూ ఉంటాడు. ఇంద్రునికి మేలు చేయవలనని భగవానుడగు శ్రీ మహావిష్ణువు అతిథికి కుమారుడై జన్మించి వామన బ్రహ్మచారి అయి 3 లోకములను అతని నుండి ఆక్రమించెను. భగవానుడే అతనిపై దయదలచి సుతలమున అతనిని ప్రవేశింపజేసి పరిపాలకునిగా ఏర్పరిచెను. ఇంద్రాదులకు కూడా దుర్లభమగు సమృద్ధమగు ఐశ్వర్యము కలవాడై నిర్భయముగా తాను ఆచరించవలసిన ధర్మములను భగవదారాధనగా అతడు ఆచరిస్తూ ఉంటాడు. ఇప్పటికి ఇతడు సుతలమున ఉన్నాడు. అట్టి ఐశ్వర్యం అతనికి లభించుట భగవానునికి ఔదార్యముతో దానము వసంగుట చేతనే అనుకొనట సరికాదు. దానము వలన ఇంతటి ఫలము లభించదు. సకల జీవ సమూహమునకు ఆత్మ అయిన వాడు పరమాత్మకు వాసుదేవుడు లోకములో మనము ఏది అర్పించినను అర్పించుటకు తగిన పాత్ర అన్నమాట. అతని కంటే వేరొకటి లేదు, ఉండదు. తనను యాచించిన బ్రహ్మచారి వామనుడు సాక్షాత్తు భగవంతుడే అని ఎరింగి పరమ శ్రద్ధతో పరమాదరముతో మనస్సును అతని యందే నిలిపి తాను తన సర్వస్వమును అర్పించినాడు. అట్లు చేయుట తన కర్తవ్యమని చేసినాడు. అతని శ్రద్ధను చూసి భగవానుడు సంతసించి అతనికి ఈ సుతల లోకైశ్వర్యమును వసంగెను. భగవన్నామమును ఒక్కసారి అయినను, వడలు తెలియకైనను, ఆవలించినప్పుడైనను,
క్రింద జారిపడినప్పుడైనను పలికినచో ఆ పురుషుని కర్మబంధము వెంటనే వీడిపోవును. ముముక్షువులు అట్టి కర్మబంధమును తొలగించుటకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మొదలగు ఉపాయములను ఆశ్రయిస్తారు. అట్టి భగవానుని ప్రీతితో సేవించి అంతయు ఆయనదే అని ఎరింగి అతనికి అర్పించుటయే కర్తవ్యమని ఎరింగి అర్పించి బలి కర్మబంధము వీడకుండా ఎట్లు తప్పక వీడిపోవును. అంతటి భక్తి కల బలిచక్రవర్తికి భగవానుడు మోక్షమునే వసంగక సుతలమునకు ఆధిపత్యము వసంగుడ తగునా అని అనిపించెను. ప్రారబ్ధ కర్మను అనుభవించుచు భగవదారాధన రూపముగా కర్మాచరణము చేసి ప్రాచీన కర్మను నశింపజేసుకొని భక్తిచే మోక్షమును పొందవలెను. ప్రహ్లాదుడు పురుషార్థములను ఎన్నుకొనటలో నిష్ణాతుడు. భగవానుడు దర్శనము ఒసంగినప్పుడు, స్వామి, నీవు దాసుల దాస్యమే నాకు కావలనని కోరినాడు గాని తన తండ్రియగు హిరణ్యకశిపుని ఐశ్వర్యము కావాలని కోరలేదు. తన తండ్రిని చంపి ఆ రాజ్యమును తనకు వసంగమని కోరలేదు. అది పరిమితము, సతతము, భయప్రదము, ఎన్నడూ భయమును కలిగింపనది, అనంత సుఖమునిచ్చినది భగవద్దాస్యము అని ఎరింగి దానిని కోరి ఈ శరీరావసానమున మోక్షము కావాలని కోరాడు. ఈగ గరుత్మంతుని నడక నడవగలదా? అట్లే కర్మవాసనలు పూర్తిగా మాసిపోని వారు ప్రహ్లాదుని మార్గమును ఎవరు అనుసరింపగలరు? నా వంటి వానికి ప్రహ్లాదుని మార్గమును అనుసరించి వెళ్ళుట సాధ్యమైన పని కాదని భావించాడు. బలిద్వారమునందు సకల లోక గురువగు నారాయణుడు గదదాల్చి ద్వారపాలకుడై ఉంటాడు. ఒకప్పుడు రావణాసురుడు దిగ్జయము చేయుటకు సుతలమునకు వచ్చాడు. అప్పుడు ద్వారమునందున్న నారాయణుడు అతనిని తన బొటని వ్రేలితో 10,000 యోజనముల అవతలకు చిమ్మి పారవైచాడు. సుతలమునకు క్రిందకు తలాతలమను లోకమును దానవేంద్రుడగు మయుడు పాలకుడై ఉండును. అచటి వారందరినీ మరిను ఆరాధించుచుందురు. 3 లోకములు సుఖమును కలిగింపవలని కోరి రుద్రుడు త్రిపురమును దహించినాడు. అతని అనుగ్రహముచే మయుడు తలాతలమునకు అధిపతి. అతడు మాయావులకు మంత్రోపదేశము చేయును. రుద్రుడు ఆ మయుని పట్టణమును కాపాడుచూ ఉంటాడు. అందుచే భయము లేకుండా హాయిగా ఉంటారు. దీని క్రింద లోకము మహాతలము. కద్రువు బిడ్డలకు సర్పములుంటాయి. అక్కడ ఆ సర్పములకు అనేక శిరస్సులుంటాయి. ఆ సర్పములలో ఒక వర్గము క్రోధవశం అనే వర్గం. వాటికి పగ ఎక్కువగా ఉంటది. ఆ వర్గములోని వారే కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలగువారు. వారి శరీరము చాలా పెద్దదిగా ఉంటది. నారాయణుని వాహనమగు గరుత్మంతుని వలన భయముతో వారెన్నడికి వెలుపలికి రాక తమ భార్యాబిడ్డలతో తలాతలములనే ఉంటారు. మహాతలము క్రింద లోకం రసాతలం. అచట ఫణినామముతో ప్రసిద్ధి చెందిన నివాత కవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు 3 వర్గాలుగా ఉంటారు. దేవతలకు శత్రువులు వారు. వారు పుట్టుకతో బాగా బలం కలవారు, సాహసికులు, చాలా దర్పంతో సంచరించుతూ ఉంటారు. భగవంతుని సుదర్శనాస్త్రమునకు భయపడి పాములు కన్నములో ఉన్నట్టు ఈ క్రింది లోకంలోనే వారు ఉంటారు. ఆ ఫణులు అని పేరు గల అసురులు ఇంద్రదూతియగు సరస్సు అనే దేవసునకముచే ప్రయోగింపబడిన మంత్రరూపములకు వాక్కుల కారణముగా వారు ఇంద్రునకు భయపడుతూ ఉంటారు. రసాతలమునకు క్రింద భాగాన పాతాళమనే లోకం ఉంటది. అచట నాగములు అని పేరు గల సర్పాలు ఉంటాయి. నాగములకు ఒకటే శిరస్సు, సర్పములకు అనేక శిరస్సులు. ఆ నాగలోకమునకు పాలకుడు వాసుకి. శంఖ, కుళిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవదత్త మొదలగునవి నాగములలో ప్రధానమైనవి. వీటికి కూడా కోపం చాలా ఎక్కువ. వీటిలో కొన్నింటికి 5, 7, 10, 100
1000 వరకు పడగలుండును. అవి పాతాళముల్లో ఉన్న చీకటిని తొలగిస్తూ ఉంటాయి. పాతాళానికి మూల ప్రదేశమందు క్రింద 30,000 యోజనముల దూరములో భగవదంశతో కూడిన తామస శక్తి అనంతుడను పేరుతో ఉండును. సాత్విక సంహిత ఆ అనంతునే సంకర్షణుడు అనును. ఈ అనంతుడు జీవులను, జీవులచే చూడబడే సకల పదార్థాలను దగ్గరగా చూడగల శక్తి కలవాడు. అందుచే వానిని సంకర్షణుడు అంటారు. అదే అహం, నేను అనబడే జీవుడు. జీవ మార్గమునకు అభిమాని దేవత సంకర్షణుడు. ఆ భగవానుడు అనంతుని యొక్క 1000 శిరస్సులలో ఒక్క శిరస్సుచే ఈ భూమండలమంతయు ధరింపబడెను. అది ఒక ఆవగింజ వలె కనిపిస్తుంది. దానిచే అనంతుని శిరస్సు ఇంకా ఎంత విశాలమైందో తెలుస్తుంది. అనంతుడకు సంకర్షణుని నామమును రోగాది బాధలచే పీడింపబడిన వాడు అనుకోకుండగానే పరిహాసమునకు గాని నేలపై పడి గాని పలికినను వినిన వెంటనే సకల పాపములు అంతమొందించును. అట్టి మహానుభావుడకు సంకర్షణుని నామము తప్ప వేరొక నామమును ముముక్షువైన వాడు ఆశ్రయింపడు. ఆ అనంతుడే సహస్ర శిరస్సులు గలవాడు. ఒక శిరస్సునందు పర్వతములు, నదులు, సముద్రములతో కూడిన ఈ భూగోళంతము ధరించుంటాడు. అతని విక్రమము ఇంత అని చెప్పుటకు ఎవరికీ సఖ్యము కాదు. వాని కళ్యాణ గుణాలు 1000 జిహ్వలు కలవారైనా కీర్తింపజాలరు. అట్టి అనంతుడు భూమి అడుగున ఉండి తనంతట తాను కర్మవశుడు కాక స్వతంత్రుడై లీలగా భూమిని ధరిస్తున్నాడు. జీవులు కర్మానుసారముగా వారు వారు అనుభవించుటకు తగినట్లుగా భగవానుడు ఈ లోకములన్నీ నిర్మించాడు.